క్షేత్రంలో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు విజయం కోసం చేసినటువంటి స్తుతి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అసలు. వాళ్ళు అనుకోవచ్చు బహుశా వీడికి ఏదో ఒక టార్గెట్ ఉంటుంది, ఓ 10 సంవత్సరాలన్నా పనిచేయాలని చెప్పి 10 సంవత్సరాలు పనిచేసాడు కాబట్టి రిలాక్స్ అయిపోతాడు, రిటైర్ అయిపోతాడు, తర్వాత ఎవరో బాబాజీ అవుతాడేమో అని అనుకుంటారేమో వాళ్ళు. కురుక్షేత్ర సంగ్రామం ఈ రోజు నుంచే మొదలవుతుంది. అందుకే కురుక్షేత్ర ప్రారంభంలో అర్జునుడు చేసినటువంటి దుర్గాస్తుతి ఈ రోజు ఈ వేదిక మీద చేయడం జరిగింది. అసలు నేను ఒక్కనే ఉన్నప్పుడే యుద్ధం చేయాలనుకున్నా, ఇప్పుడు ఇన్ని వేల మంది ఉన్నారు, ఇక ఏం జరిగిందో నరుకుంటా పోతామే. ఇక ఇప్పుడు నాకు లేదా మా కుటుంబాన్ని ఎలా అయితే మోసం చేసి మత మార్పిడి చేశారో, నాలో చిన్నప్పుడు ఒక విషపూరితమైనటువంటి భావజాలాన్ని నింపారు చిన్న వయసులోనే. దాని నుంచి నేను బయటకు వచ్చి ఈ విషపూరితమైనటువంటి భావజాలాన్ని నాశనం చేసేటటువంటి ఒక ఆయుధంలాగా నేను తయారవ్వాలనుకున్నాను. నాలాంటి ఆయుధాలను తయారు చేయడానికే ఈరోజు ఈ దశాబ్ది ఉత్సవాలు. కేవలం ఇవి 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, ఇక్కడి నుంచి హిందూ స్వరాజ్య శంఖారావాన్ని ఈ తెలుగు రాష్ట్రాల సాక్షిగా ప్రారంభించబోతున్నాం. భారతదేశాన్ని సంపూర్ణ హిందూ రాజ్యంగా ప్రకటించేంత వరకు శివశక్తి ప్రయాణం ఆగదు. హిందూ రాజ్యం అంటే ఏదో వేరే మతాలను తన్ని తరిమేయడం అని కాదు. ఎక్కడైతే ఒక హిందువు స్వేచ్ఛగా సగౌరవంగా జీవిస్తాడో అది హిందూ రాజ్యం. ప్రపంచంలో ఎక్కడ ఏ హిందువుకి కష్టం వచ్చినా నాకు అమ్మఒడి లాంటి భారతదేశం ఉంది అని ఒక భరోసా భావన కలిగినప్పుడే అది హిందూ రాజ్యం. రామ కార్యంలో హనుమంతుడికి ఎదురు లేదు, ధర్మ కార్యంలో శివశక్తిని ఆపలేరు. ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నా. అయితే ఈ వేడుకలకి ఒక వన్ని తీసుకొచ్చి